సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ సంగ్రామం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో విమర్శలు ప్రతి విమర్శలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని గన్ పార్క్ వచ్చారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రైతు రుణమాఫీపై నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఆగస్టు 15లోగా రైతుల రుణాలు అక్షరాల 2 లక్షల రూపు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ ఛాలెంజ్ చేశారు. రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. అయితే ఈ ఛాలెంజ్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని తిరగాలంటూ హరీష్ రావుకు సూచించారు. ఈ విషయంపై గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం, రాజీనామా లేఖతో రావాలంటూ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దీంతో శుక్రవారం ఉదయం తన రాజీనామా పత్రంతో హరీష్ రావు గన్ పార్కు చేరుకున్నారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. వీరితో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి హరీష్ రావు పూలతో నివాళులర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను స్తూపం ముందుంచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనల ప్రకారమే తాము 5గురమే ఇక్కడ ఉన్నామని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించి రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చానని హరీష్ రావు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా వాడుకుంటూ దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖతో గన్ పార్క్ రావాలని ఛాలెంజ్ విసిరారు. ఇద్దరు రాజీనామాలను ఇక్కడికి వచ్చిన మేధావులకు అందజేసి వెళ్దామన్నారు. ఆగస్టు 15 నాటికి హామీలు అమలు చేయకుంటే మీ రాజీనామాను గవర్నర్కు చెప్పినట్టే అమలు చేస్తే నా రాజీనామా లేఖను స్పీకర్కు పంపిద్దామంటూ హరీష్ రావు చెప్పారు. అనంతరం తన రాజీనామా లేఖను అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అందజేసి హరీష్ రావు వెళ్లిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.